హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు మన అందరి మోస్ట్ ఫేవరెట్ అయిన వంకాయ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసా అండి. తెలుగువారి భోజనంలో ఖచ్చితంగా రోటి పచ్చడిదే అగ్రస్థానం. కూరగాయల రాజుగా పిలువబడే ఈ వంకాయతో పుల్లని టమోటాను చేర్చి చేసే వంకాయ రోటి పచ్చడి ఉంటే చాలండి, మరేం అవసరం లేకుండా మొత్తం అన్నమంతా తినేయచ్చు. అమ్మమ్మల కాలం నుండి మనందరి ఫేవరెట్ అయిన ఈ వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి గ్యాస్ సిమ్ లో ఉంచి జస్ట్ ఒక్కసారి వేగించుకున్నాక వెంటనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేగించుకోవాలి. తర్వాత 12 నుండి 15 ఎండుమిర్చిని కూడా వేసి కొద్దిగా రంగు మారే వరకు వేగించుకుని 3 రెప్పల కరివేపాకును వేసి దోరగా వేగించుకోవాలి. కారం తక్కువగా తినేవారు మాత్రం 10 నుండి 15 వేసుకుంటే చాలండి. దోరగా ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ మరొక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. నేను ఈ సైజు వంకాయని తీసుకున్నా అండి. దీనిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ప్యాన్ లోకి 4 లేక 5 స్పూన్ల ఆయిల్ పోసుకుని ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో ఉంచి ముక్కలను ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ వేగించి మూత పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా వంకాయలు మగ్గిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లోకి మరి కాస్త ఆయిల్ పోసుకుని ముక్కలుగా కోసుకున్న 3 టమోటాలను వేసి ఆయిల్లో తిప్పుకుంటూ బాగా మగ్గనివ్వాలి. దీనిలోనే పొట్టు వలుచుకున్న 10 వెల్లుల్లి గుళ్ళను వేసుకుని చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, టమోటాలు ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని 1 నిమిషం కలుపుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా దంచుకున్న ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నాక మగ్గించుకున్న వంకాయ టమోటా మిశ్రమాన్ని కూడా వేసి రుచికి తగినంత ఉప్పు వేసి నెమ్మదిగా దంచుకోవాలి. కారంగా ఉండే ఎండుమిర్చి, పుల్లని టమాటో, మెత్తగా మగ్గిన వంకాయలు కలిపి దంచినప్పుడు వచ్చే రుచి వర్ణనాతీతమండి. తింటేనే కాదు, దంచుతుంటేనే ఆ వాసనకి నోట్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారి ఉప్పు సరి చూసుకుని ఈ వంకాయ పచ్చడిలో చిన్న పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి జస్ట్ ఒక్కసారి అలా దంచుకుని తీసుకుంటే చాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక గట్టిగా దంచకుండా ముక్కలుగా ఉండేలా ఉంచుకుంటేనే తిన్నప్పుడు పంటి కింద పడి భలే రుచిగా ఉంటాయండి. ఈ వంకాయ పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసుకుని కాస్త పోపు పెట్టుకుంటే చాలండి. ఆ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేనండి, పల్లెటూరి వాతావరణాన్ని, అమ్మ చేతి రుచిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి ఈ వంకాయ రోటి పచ్చడి ఇలా సింపుల్ గా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో 1 చుక్క నెయ్యి తగిలించి తింటే అద్భుతమేనండి. మరి మీరు కూడా ఈ వంకాయ రోటి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.